అమ్మ నేను అట్లా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాను అనమాట. మాకు టైం చాలా టైం ఉంది. సో వీళ్ళు నలుగురు మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నారు థాయిలాండ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అంతా కూడా చేపల మార్కెట్ అయిపోయింది. ఇక ఫ్లైట్ బయట పక్కన ఉంది కదా, థాయ్ ఎయిర్వేస్. బై బాయ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మా మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్, నాది 10వ ఇంటర్నేషనల్. సో మొదటిసారి మేమైతే ఇంటర్నేషనల్ ట్రిప్ ట్రావెల్ చేస్తున్నాము. నేను అంటే జున్ను, తారక్ జున్ను, కార్తిక్ విన్ను, నేను, అమ్మ, ఝాన్సీ, కార్తిక్ విన్ను, తారక్ జున్ను అందరం కలిసి వాళ్ళ ఫారెన్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. ఈ ట్రిప్ లో ఎలా ఉంటుంది, మా జర్నీ ఎలా ఉంటుందో చూడండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ అయితే టైం సమయం వచ్చేసి 11:30 అవుతుంది. కరీంనగర్ నుండి మేము వెళ్ళే ట్రిప్ వచ్చేసి థాయిలాండ్ వెళ్తున్నాం అనమాట. కరీంనగర్ టు థాయిలాండ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు జున్ను? ఓకే, మా బ్యాగ్ చూసారు, రెడీ చేసుకున్నాము. 1 2 3 4 బ్యాగులు అయితే వేసుకున్నాము. సో అమ్మాలు తింటున్నారు ఇక్కడ. 5 ఏంటి? లోపల బ్యాగ్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకేనా? ప్రజెంట్ అయితే మన కర్ణాటక, మన హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఈవినింగ్ నైట్ ఫ్లైట్ ఉందన్నమాట. సో 12:13 మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ కరీంనగర్ నుండి హైదరాబాద్లో జున్ను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు జున్ను? సో వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్. ఓకేనా? థాయిలాండ్ పోతున్నాము. ఫారెన్ ట్రిప్ థాయిలాండ్. ఓకే, ఇగో నౌ వీఆర్ గోయింగ్ బస్. ఓకేనా? బస్సు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సంక్రాంతి అయిపోయింది, అందరూ రిటర్న్ జర్నీ చేస్తున్నారు. ఫుల్ పబ్లిక్ చూస్తారు కదా. అమ్మ ముందర కూర్చుంది. కరీంనగర్ నుంచి కరెక్ట్ 3 గంటలలో ఏరుకున్నాం అనమాట. ఓకేనా? 3 గంటల్లో ఇక్కడికి వచ్చేసాము. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్జీఐ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే 4:10 అయితే మేము ఇక్కడ సికింద్రాబాద్ నుండి బయలుదేరాం ఎయిర్పోర్ట్కి. సో వెనకాల ఇద్దరు కూర్చున్నారు. ఎంత కూర్చున్నాం ముందర చూడండి, జున్ను విన్ను నేను ముగ్గురు కూర్చున్నాం. సో హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది ప్రజెంట్ అయితే. అన్న సైదులు గారితో వెళ్తున్నాం ప్రజెంట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ప్రజెంట్ అయితే రాజీవ్ గాంధీ పీనస్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతున్నాను అనమాట. దీని మీద కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. సమయం 4:57. ప్రజెంట్ మనం బెంగళూరు హైవే మీద దిగుతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు హైవే. సమయం 5:08. కరెక్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎంటర్ అయినాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా ట్రాఫిక్ చూసారా? ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. ఇవన్నీ ఏం తాడి చెట్లు లేక ఉన్నాయి కదా, బట్ తాడి చెట్లు కాదు, ఓన్లీ షూ చెట్లు ఇవన్నీ. వేసుకుంటున్నారు వీళ్ళిద్దరు, ఫైటింగ్ వేసుకుంటున్నారు కదా. సాయంత్రం 5:20 ఎగ్జాక్ట్లీ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చాము. సో వీళ్ళు నలుగురు మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నారు థాయిలాండ్. సో అమ్మని అడుగుదాం మొదటి ట్రిప్ ఎట్లా ఉందని చెప్పేసి. బయట చూసారు కదా మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఫుల్ హెవీ క్రౌడ్ తో ఉందన్నమాట ఎయిర్పోర్ట్ అంతా కూడా. అమ్మ ఫ్లైట్ ఎక్కిన వరకు ఎప్పుడు యాక్చువల్గా మా అమ్మాయి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిందంటే మనకి హైదరాబాద్ టు తిరుపతి ఎక్కింది అనమాట. ఇంటర్నేషనల్ ట్రిప్ ఇదే మొదటిసారి, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా థాయిలాండ్ వెళ్తున్నాము. సో జున్ను మీద వెళ్దాం. నువ్వు ఫ్లైట్ ఎక్కినది వరకు ఇప్పుడే ఫస్టా? ఓకే ఆగలే రైట్. జున్ను నువ్వు ఫ్లైట్ ఎక్కినది వరకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతా అంటే? చలో, నువ్వు ఫ్లైట్ ఎక్కినది వరకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్లైట్ ఎక్కితే? ఇదివరకు యాక్చువల్గా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కిన, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంకా చాలా పైన వెళ్తుంది. సో ఇది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్ మా ఫ్లైట్ అయితే రాత్రి 1:00 ఉంది. థాయ్ ఎయిర్వేస్ అనమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మనకి థాయిలాండ్ ఎయిర్పోర్ట్ కి. సో ప్రజెంట్ అయితే మేము అందరికన్నా ముందు వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడైతే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చాలా మంది ఉన్నారు కదా. ఎంత క్రౌడ్ చూసారు కదా, ఫ్లైట్స్ అన్ని ఫుల్ క్రౌడ్ తో వెళ్తున్నారు మొత్తం అయితే పబ్లిక్ అయితే.
జున్ను విన్నులు కుస్తీ పడుతున్నారన్నమాట ప్రజెంట్ అయితే. రండి. ఆటలాడుతున్నారు కంప్లీట్ గా. కమ్ కమ్. రండి రండి. అది ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే వస్తుంది. మేము వెళ్ళడానికి రాత్రి 1 గంటకి వెళ్ళాలి. సమయం చాలా ఉందన్నమాట. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళ కోసం మీటింగ్. ఇక్కడ మొత్తం కూడా చూసారు కదా, ఎయిర్పోర్ట్ అంతా కూడా ఫుల్ పబ్లిక్ తో ఉండిపోతుంది. హాయ్. సో ప్రస్తుతం అది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కనుక మా గేట్ నెంబర్ వచ్చి 9, 10, 11 అంట. 9, 10, 11కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇటు సైడ్ 9, 10, 11 కింద చూసారు కదా, ఇది అరైవల్ అనమాట. అరైవల్ సెక్షన్ కింద అంతా కూడా అరైవల్ సెక్షన్. దీన్ని అక్కడే అయిపోయిందా? కమ్ కమ్. విన్నేడి మా విన్ను మాయమైపోయిండు. సో విన్ను వెనకాల జాక్కున్నాడు. ఎక్కడ జాక్కున్నాడు? వావ్, నెట్టేస్తున్నాడు. అన్నయ్య కూర్చున్నాడు, విన్ను ఎడుతున్నాడు. కింద చూసారా? పైన చూడండి, కింద చూడండి. అక్కడ కింద చూసినాడు చూడు, కింద అక్కడ చూసిలా. డిపార్చర్ పైన వెళ్తున్నాం మేమైతే. ఇదంతా ఇంటర్నేషనల్ ఉంది, అటంతా డొమెస్టిక్ ఉంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 4 గంటల టైం ఉంది మాకైతే వెళ్ళడానికి. అందాకైతే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తిరుగుతున్నాము. జున్నాను విన్నా అంత హైట్ చూడండి. వెళ్దామా? మీరు ఎట్లా ఉంటారు? రైట్ ఉంటారా మీరు? ఇది ఫస్ట్ ట్రిప్ కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్లైట్ ఎక్కితే మంచి అనిపిస్తుందా? ఉంటారా? వస్తారా? ఇన్నే నన్ను 4 పంపించి మీరు ఇన్నే ఉంటారా? వస్తారా? సరే దిగు మరి. ప్రజెంట్ లిఫ్ట్ లోకి వచ్చినాం, పైనుంచి కిందికి వెళ్తున్నాం లిఫ్ట్ లో. జున్నాని విన్నర్ ఏరి? జున్నాని విన్నర్ ఎక్కడ? విన్ను మిస్సింగ్. మేము వచ్చేసి పైన డిపార్చర్ వెళ్ళాము, దాని తర్వాత అరైవల్కి వచ్చాము. ప్రజెంట్ అయితే పార్కింగ్ పొజిషన్ అనమాట. పార్కింగ్ ప్లేస్ లో ఈ విధంగా ఉంది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా. ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్ళొచ్చు, నడుచుకుంటే పైకి వెళ్ళొచ్చు. మన కింద పార్కింగ్ ప్లేస్ కి వచ్చిన వాళ్ళు. ఇది మామూలు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ సంబంధించిన డిస్ప్లే అయితే కనిపిస్తుంది ఇక్కడ. డిస్ప్లే బోర్డు. ఇక్కడ టాయిలెట్స్, బిజినెస్ సెంటర్, స్లీపింగ్ పాడ్స్ ఇక్కడ అనమాట. ఇదంతా కింద పార్కింగ్ ఏరియా, మొత్తం కంప్లీట్ పార్కింగ్ ఏరియా. ఎట్లుంది ప్లేస్? మొత్తం పార్కింగ్ ఏరియా. ఒకప్పుడు ఇది వేరే తీరు ఉండేది. సేమ్ మన ముంబై ఎయిర్పోర్ట్లో ఎలా కింద డిజైన్తో చేశారో ఆ మోడల్లో కొంచెం వేరంగా చేశారనమాట ఇదంతా. ఇక్కడ నుంచి ఎస్కలేటర్ కిందికి వస్తున్నారు. కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న షాప్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా, సేమ్ డ్యూటీ ఫ్రీ షాప్స్ లాగానే ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి పైన కింద. అమ్మ నేను అట్లా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాను అనమాట. మాకు చాలా టైం ఉంది, అందుకని చెప్పేసి కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసుకుంటున్నాను. అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి ఇట్లా, చూసారు కదా. ఒకప్పుడు నచ్చిన పార్కింగ్ ప్లేస్ కింద ఏమి ఉండకపోయేది, అట్లా అంటే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఫుల్ అయిపోయింది మొత్తం. పార్కింగ్ ప్లేస్ నుంచి వాళ్ళ డిపార్చర్కి వచ్చేస్తున్నాము. మాది ఎగ్జిట్ గేట్ నెంబర్ 9కి వెళ్ళాలి మేము ప్రజెంట్ అయితే. సమయం 8:43. సో మేము మొత్తం వచ్చేసి గేట్ నెంబర్ 9 దగ్గరకు వచ్చేసాం అనమాట. ప్రజెంట్ మనకి ప్రయాణం ఇక్కడ నుంచి వెళ్ళడం అవుతుంది. సో చూసారు కదా, ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక బస్ స్టాండ్ లో అయితే పబ్లిక్ ఎట్లా ఉంటారో, చేపల మార్కెట్ ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది కదా. మొత్తం చేపల మార్కెట్లకు అయిపోయింది. ఎంత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అంతా కూడా చేపల మార్కెట్ అయిపోయింది.
ఎటు చూసినా క్రౌడ్ తో నిండిపోయింది. అసలు ఎటు ఇటు ప్లేస్ లేదు, ప్లేస్ లేకుండా అయిపోయింది కంప్లీట్ లొకేషన్. ఉందమ్మా మా అమ్మ నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసినప్పుడు ఎట్లా ఉంటానో దాని గురించి చెప్తుంది అనమాట. అంతకుముందు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేశాను. టోటల్ గా అంటే ఎయిర్పోర్ట్ ఈ యొక్క ఏదైతే ఫౌండేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ అంటే దాదాపు 3 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ లో నేను జాబ్ చేశాను అనమాట. శంషాబాద్ ఉంది ఎయిర్పోర్ట్, దానికన్నా ముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో చేశాను. సో అమ్మ, జున్ను, ఝాన్సీ, విన్ను అండ్ నేను. సో ఫస్ట్ జర్నీ ఎంట్రింగ్ ఇంటూ ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా. చలో ఫస్ట్ ఇంటర్నేషనల్. అమ్మ, ఝాన్సీ, జున్ను, విన్నులు. యు ఆర్ గోయింగ్ టు ఓకేనా? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట. మొదటి ఇంటర్నేషనల్ ఫస్ట్ డొమెస్టిక్ కాకుండా డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్కుతున్నాను అనమాట. సో ఇది మా పొజిషన్. ఇది ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం. లోపలికి సరౌండింగ్ అంతా ఇలా ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ. నానా డోంట్ మొన్న ఎంతమంది ఉన్నాము టోటల్? మన టోటల్ కౌంట్ ఎంత? 50+. అదే 50+ అని తెలిసి, బట్ ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్? వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫిగర్? 53. ఓకే, 52. ఒక్క రాలేదా? టోటల్ 53 మంది మేమైతే ప్రజెంట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థాయిలాండ్కి వెళ్తున్నాము. ఓకే, 52 రైట్. ఓకే, 52 మెంబర్స్ మాత్రమే. ఓయ్ బాయ్ 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 బాయ్. సో నేను వర్క్ చేసిన ఎయిర్పోర్ట్ ఇది అనమాట. ఒకప్పుడే మొత్తం అన్ని పాస్ అవుతున్న ఎయిర్పోర్ట్ అంతా తిరిగాను. ఇప్పుడు మాత్రం ట్రావెల్ చేస్తున్నాను. సో నాతో పాటు మధుసూదన్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ బాలాజీ గారు ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావా? నీ పేరు చెప్పు మరి. నీ పేరు తారక్ జున్ను. ఓకే, మన ఆయన పేరు ఏం పేరు? ఇది ఎన్నో ట్రిప్ నీది? ఫస్ట్ ట్రిప్. ఓకే, నాన్నది ఎన్నో ట్రిప్? 10th ట్రిప్. నాన్న 10th. ఓకే ఓకే. నువ్వు నీ ఎన్నో ట్రిప్? దిస్ ఎన్నో ట్రిప్ నీది? ఫస్ట్ ట్రిప్. ఓకే, ఫస్ట్ ట్రిప్. నాది 10th ట్రిప్, నీది ఫస్ట్ ట్రిప్. ఓకేనా? మన మధుసూదన్ రెడ్డి గారిది గారు ఎన్నో ట్రిప్ అడుగు? ఫస్ట్ ఏనట్ట. టాయ్ ఎయిర్వేస్ ఎకనామిక్స్. Okay, hi. కొంచెం ఎక్నాలజీ ఇస్తే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్ట్రానిక్ ఐటమ్ అది
వేరే టికెట్ ఉన్నది, అది వేరే టికెట్ ఉన్నది. Just we have taken our boarding passes. అయిపోయింది వచ్చేసి అమ్మది ఇంకా టికెట్ తీసుకోను. ఓకే జాన్స్ ఒకటి రావాలా పద. సో మా బోర్డింగ్ పాస్ తీసుకోవడం అయిపోయింది. ప్రజెంట్ సమయం వచ్చేసి ఎగ్జాక్ట్ 11 అవుతుంది. సో బయలుదేరుతున్నాం. ఇంకా చెక్ ఇన్ బ్యాగ్లు ఇచ్చేసినాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఇమిగ్రేషన్ ఉన్నాం మనం. సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళాలి. ఇక జస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బోర్డింగ్ పాస్ వచ్చి ఫ్లైట్ ఎక్కడే అనమాట. సమయం వచ్చేసి 11:34 అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు బోర్డ్ ద ఫ్లైట్ అనమాట. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. మొదటిసారి తారక్, కార్తిక్, అమ్మ, ఝాన్సీ అందరైతే వెళ్తున్నారు. రండి కమాన్. మా విన్నాని జస్ట్ ఏజ్ ఆఫ్ 4th బర్త్డే అయింది అంతే. మా విన్నానికి అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడు. సో మా సెక్యూరిటీ చెక్ అయిపోయింది ప్రజెంట్గా. ఇక్కడ నుంచి వెళ్తున్నాను అనమాట. కెమెరాలు ఏమన్నా బయట ఉన్నాయి. టాటా బాయ్ బాయ్. అది ఇప్పుడు వేస్తారు ఇక తీసుకురారా? అయిపోయిందా? పరువు అవుతుందా? ప్రస్తుతం అయితే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్లో గేట్ నెంబర్ 29 ఎంత వచ్చింది? 26B వచ్చింది. అక్కడికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే 24A గేట్. ఒకప్పుడు నా కౌంటర్ ఇక్కడ ఉండేది అనమాట. ట్రావెలెక్స్ వరల్డ్ వైడ్ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ ఉండేది. ఇక్కడ వేసేది అమ్మని, ఇక్కడ వేసేది కౌంటర్. ఫస్ట్ కౌంటర్ అప్పుడు ఇక్కడ వేసేది కౌంటర్ అక్కడ ఉండేది నా కౌంటర్. సో ఇది ఇక్కడ చూస్తారు కదండి, స్టాప్ తర్వాత డ్యూటీ ఫ్రీ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి లోపల కూడా. ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది అమ్మ కదా. మొట్టమొదటిసారి లోపలికి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది నీకు? అసలు పోతున్నాడు అనిపిస్తుందా? అనిపిస్తలేదా? ఫారెన్ ట్రిప్ పోతున్నావా లేదా? అనిపిస్తుందా లేదా? యాక్చువల్గా మీకు ఫారెన్ ట్రిప్ పోతున్న ఫీలింగ్ లేదు కదా? ఏ కొంచెం కూడా లేదు కదా ఫారెన్ ట్రిప్ పోతున్న ఫీలింగ్ అని. జున్నవినులు మీరు థాయిలాండ్ వెళ్తున్నారా? నిజంగా వెళ్తున్నారా? ఇలాగ ఆట బొమ్మ అయిపోయింది థాయిలాండ్ కూడా అంటే. నేను రాను ఊకే నన్ను రావా అంటాను ఊకే. బయట చూసిన ఫ్లైట్ రన్వే కనిపిస్తుంది, అక్కడ సైడ్ రన్వే కనిపిస్తుంది. ఇవన్నీ ఈ ప్లేస్. నా కౌంటర్ ఇక్కడ ఉంటుండమ్మా, నేను పక్కనే ఉంటుండే ఫస్ట్ ఇది వరకు. నేను ఫస్ట్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసినప్పుడు నా కౌంటర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ట్రావెల్ పెట్టేటప్పుడు. ఇప్పుడు లేదు. ఇక్కడ చూసారు కదా లోపల డిపార్చర్ మేము వెళ్ళడానికి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ అమ్మ. లోపల ఇక్కడెక్కడ ఉండే. నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసినప్పుడు ఇవన్నీ కౌంటర్లు ఉండే. ఇక్కడ కూడా సరే బట్టల షాపులు ఇవన్నీ. చలో. సో మీలో ఎంతమంది మొదటిసారి 73 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫారెన్ ట్రిప్ వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అదే మా అమ్మ అయితే ఫస్ట్ ట్రిప్ ఇది ఎక్కడ ఉండే నా కౌంటర్ అనే ఇదే కౌంటర్, ఇది పక్కనే. ఫ్రెండ్స్ మేము మధు నాతో కలిసి పరిచయం అయినప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కురోపురం టచ్ అయినాం. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ కాశీ వెళ్ళాం. కాశీ ఏకముఖ తాతయ్య ఉంటాం పోవడమే. డైరెక్ట్ నాకు తాడు వచ్చేసి 3సారి ముత్తి అన్నట్టు డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాను అనమాట థాయిలాండ్కి. పిఠాపురం వెళ్ళాము. ఓకే, అంటే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఊకే ఏమైనా ఏమెక్తారు మీరు? సరే కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ పోతుంది అది. మళ్ళీ కిందికి పైకి రానియరు వాళ్ళు. పోనాడు పో. రైట్ వెళ్ళు. దాని పట్టుకో. ఏం పట్టుకున్నాడు పో. నడు పో. ఏం కదమ్మా, నడుచుకుంటా పో. చక్కదా నడుచుకుంటా పట్టుకో. దాని ఇంకా అంతే. ఇగో ఇది కూడా వస్తుంది అమ్మ. ఇగో అదేం అట్లా కాదు మెట్లు. సో నడవలేని వాళ్ళకు దీనికోసం అనమాట ఇది. పద ఓ అందరు వెళ్తే పదండి అక్కడ పద. నడుద్దాం దా. అది పడుకోరా. సో నామా జరు ఇది ఏంటంటే నడవ కొంచెం కష్టం అయితే ఇట్లా దానికోసం అనమాట. అయ్యి విను వస్తాడు చూడు ఎట్లా వస్తాడు ముట్టుకోకుండా వస్తాడు. అలవాటు అయిపోయింది బాగా కదా, ఎందుకు బాగా అలవాటు అయిపోయింది. ఏం కాదమ్మా అట్లా వస్తాయి పోద్దా. గేట్ నెంబర్ 26 to 36 ఉంది.
అక్కడికి వెళ్ళాలి మనం. కమ్ కమ్. చూసారా ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో. ఏ కార్తీక్ విన్ను ఏం మాట్లాడుతున్నావు? పోయిందా దాగేదా? అయ్యో దా అవో ఎట్లా తీసుకెళ్తాను దా కమ్. ఎట్లుంది? బాగుందా ఎయిర్పోర్ట్? ఎట్లుంది? బాగుందా? బాగుందా? అందరు వెళ్ళిపోయారట, మేము ఒక్కరేమే ఉన్నాం. ఇంకా రండి రండి, ఇక ఫాస్ట్ కమాన్ కమాన్. ఎట్లా క్లీన్ చేస్తున్నా వచ్చినావు? గేట్ నెంబర్ 26B. 26B దగ్గరకు వచ్చేసాము కదమ్మా. ఇదే గేట్ నెంబర్, మన గేట్ నెంబర్ 26B. మన గేట్ నెంబర్ ఇదే 26B. కమ్ దా. ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడికి. ఏరి జున్ను వేరే ఫ్రెండ్స్. ఇప్పుడు అది మనకి రన్వే మీద కనిపిస్తుంది ఆ ఫ్లైట్. అక్కడ ఫ్లైట్ ఉంది, అక్కడ ఫ్లైట్ ఉంది. అక్కడ మన తారక్, జున్ను, కార్తిక్, విన్న చూసారా ఫ్లైట్లు ఎక్కడ ఉన్నాయో చూస్తున్నారు. కావాడే ఫ్లైట్స్ కావాడే ఎడవాడే. అక్కడ థాయ్ ఎయిర్వేస్ ఎడవాడే. ఆడొకటి ఈడొకటి ఉందా? కమ్. మన ఎయిర్పోర్ట్ రూఫ్ అంతా ఎలా ఉంది చూడండి. ఇంకా 2 3 మనదే ఫ్లైటా? చెప్పిల్లా నీకు మన ఫ్లైట్ అని? మన ఫ్లైట్ అని చెప్పిల్లా మీకు? చెప్పిల్లా మన ఫ్లైట్ అని? అది థాయ్ ఎయిర్వేస్ ఇక్కడ ఉందాగో. ఇది ఎయిర్పోర్ట్లో లాంజ్ అనమాట. ఇక్కడ కొన్ని క్రెడిట్ కార్డ్స్కి 1 రూపీతో యాక్సెస్ ఉంటుంది. అది చెక్ చేద్దామని వెళ్ళా అనమాట అక్కడికి. మా ఫ్లైట్ టైం అయిపోయింది. నవ్ వీఆర్ గోయింగ్. నౌ వీఆర్ గెటింగ్. ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఫ్లైట్ ఉన్నాయి దగ్గర ఉన్నాయి. సో మా విన్నాను పడుకున్నాడు. ఫ్లైట్ మర్చిపోతారు అయితే, ఎక్కినట్టు కూడా అనిపించలేదు. నిద్ర లేపాలి. విన్నా కార్తిక్ ఫ్లైట్ వచ్చింది, వెళ్తావా? వెళ్ళవా? ఫ్లైట్ వచ్చింది, వెళ్ళవా? ఏయ్ నాన్న వెళ్ళవా? సో మా విన్నాను ఫుల్ నిద్రపోయాడు. టైం వచ్చేసి 1:56 తీసుకుని వెళ్తున్నాం. ఇంకా రండి, అయిపోయినాయి తీసుకో దా. సో గెటింగ్ ఇంటి ఫ్లైట్ దా బేట. మళ్ళీ ఎస్టేట్ వచ్చిందా? దా దా రాడు దా దా. ఏమైంది దా? అట్లేరా నాడు, కాలు పెట్టి అట్లే నిలాడు. కమ్ కమ్ కమ్. ఎత్తుకుంటుందా దా. ఏం కాలే, ఏం కాదు. వదిలిపెట్టు వస్తాడు, వదిలిపెట్టు. విల్ కమ్ అంతే. సో ఫైనల్లీ ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను అనమాట. చూసారా నడు ఫ్లైట్ ఫ్లైట్ చెప్పలే నడుస్తుందా ఫ్లైట్ లో? లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ టైం. విన్ను మనం ఏంటో ఫ్లైట్లోకి వెళ్తున్నావు నువ్వు. కమ్. వెళ్ళిండి, ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడికి, లోపలికి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? ఫ్లైట్లోకి వెళ్తున్నాం. కమ్ దిస్ సైడ్. అమ్మ ఈ ఫ్లైట్లోకి వెళ్తున్నాను డైరెక్ట్గా. రండి ఎత్తుకుంటుందా? ఎత్తుకున్నా నడన్నా దా. నడు, ఫ్లైట్ వచ్చేసింది ఇక. రండి చలో రండి కమాన్. చూసారా అక్కడ థాయ్ ఎయిర్వేస్ కనిపిస్తుందా? ఫ్లైట్ కనిపిస్తుందా? ఫ్లైట్లోకి పోతున్నాం, మళ్ళీ పోతున్నాం. ఇప్పుడు ఫ్లైట్ అక్కడ ఉంది కదా. ఫ్లైట్లోకి ఎంటర్ ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లైట్ ఏది? సో మా బోర్డింగ్ పాస్ అనమాట ఇది. కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. ఇక ఫ్లైట్ వచ్చేసింది కదా. చూడమ్మా దా. ఇది ఫ్లైట్, గెటింగ్ ఇంటూ ఫ్లైట్ బేటా. కమాన్
అక్కడనే అల్లకే పోతున్నాం మనం, అల్లకే వెళ్తున్నాం. పద, కమాన్ కమాన్, చలో చలో వచ్చేసింది. చలో చలో, పెద్ద ఫ్లైట్ ఉంది అక్కడ, అక్కడ పెద్ద ఫ్లైట్ ఉంది అక్కడ. ఓకేనా? సో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ అమ్మకి, ఝాన్సీకి, తారకిల్లు, కార్తికిల్లు. విన్ను ఎట్లుంది? వెళ్తున్నా ఫ్లైట్? ఇక ఫస్ట్ ఫ్లైట్ కదా. స్లో 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 స్లో. ఇక ఫ్లైట్ బయట పక్కన ఉంది కదా, థాయ్ ఎయిర్వేస్. మొదటిసారి అమ్మ ఎక్కుతుంది అనమాట, ఫస్ట్ ట్రిప్. ఇదే ఫ్లైట్. పదండి మీరు నడవండి ముందరికి. చలో. సో సారీ, five members. See what it costs. Oh, it's separate. It's like the right place. This side? That side on right. One on this. One this. Okay. That side and on right. Okay, you take this one This first. must please. 48. Thank you. That's the The other side two. on right. అటు అటు వెళ్ళండి మీరు. మీరు 40. You go with the boy and Mama go with him this way. అమ్మ మీరు రిటర్న్ మళ్ళీ వీల్ చేంజ్. ఓకే. No, it doesn't. Come. The way to go the other side. యా అటు 2 అటు సైడ్, ఫోర్ ఇటు సైడ్. ఓకే 5. అటు వెళ్ళొచ్చు మీరు, ఒక ఇద్దరు అటు వెళ్ళండి. ఇది విన్ను జున్ను. ఓకే నేను వస్తాను. సరే వెళ్ళండి. Excuse me. యా ప్లీజ్. 31, here it is. సో ఫస్ట్ టైం కార్తిక్ విన్ను ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాడు. నీ పేరు? సోనాక్ష్ కూడా ఫస్ట్ టైమా? ఇద్దరికి వెళ్ళావా? ఏ గంట వెళ్ళావు? ఓకే. సో మా విన్ను మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాడు అనమాట. అండ్ జున్ను, జున్ను నువ్వు ఫస్ట్ టైం వెళ్తున్నావా? ఇద్దరికి వెళ్ళినావా? ఫ్లైట్ ఎక్కింది ఇద్దరు? ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళావా? ఇంకా లెవెల్ ఇప్పుడు వెళ్తుంది, రోడ్ వే మీద వెళ్తుంది, రోడ్ వే మీద వెళ్తుంది. చీకటి ఏం పడుతుంది కదరవరం, చీకటి ఏం పడదు, కిందనే పోతుంది. చూడు రద్దును లేవలే, కిందనే పోతుంది. చూడండి ఇట్లా. సో తారక్ జున్ను అండ్ నానమ్మ కలిసి ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? వేర్ ఆర్ యు గోయింగ్? ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు థాయిలాండ్. ఓకే. అండ్ ఏం చేస్తున్నాడు? లైట్ వస్తలేదా? ఆన్ ఆఫ్ ఉంది అక్కడ చూడు, స్క్రీన్ మీద చూస్తున్నాడు. ఆన్ ఆఫ్ ఉందా? ఆన్ ఆఫ్ ఉంది. ఇది కూడా ఉంది, బటన్స్ ఉన్నాయి. మొత్తానికి బంద్ చేస్తున్నా. స్క్రీన్ ఆఫ్ ఉంది, మళ్ళీ స్క్రీన్ ఆన్ చేసి ఉంది కదా, ఇట్లా ఉంది కదా. అక్కడ చూడండి, అక్కడ ఉన్నారు. ఎంత సౌండ్ వస్తుంది బేటా? ఎంత సౌండ్ వస్తుంది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ప్రజెంట్గా. టేక్ ఆఫ్ అవుతుంది ప్రజెంట్గా. బయట ఓకేనా? తర్వాత అక్కడ బయట చూడకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అవుతుంది. అమ్మ బయట పట్టు, ఇట్లా బయట పట్టు, బయటికి పట్టు. మ్యాప్ కాదు, టేక్ ఆఫ్. పైకి వస్తుంది చూడకు ఫ్లైట్. అక్కడ చూడు, బయట కూడా ఒకసారి చూడు, కిటికీలో చూడు. భారత్ మాతాకి ఎలా మ్యాప్ అక్కడ బయట చూడు, ఫ్లైట్ ఎగురుతుంది పైకి. ఎట్లా అనిపిస్తుంది బయట? ఫ్లైట్ బయట కూడా ఎట్లా అనిపిస్తుంది? పైకి వెళ్ళింది చూస్తా. పైకి వెళ్ళింది చూస్తావా? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, పైకి వెళ్తుంది. ఇప్పుడు చూస్తారా ఎంత హైట్లో ఎంత డిస్టెన్స్ ఉంది అనిపిస్తుంది. చెవులు గడలు పడతాను ఎవరికైనా? అమ్మ చెవులు గడలు పడతాను ఎవరికైనా? సౌండ్ స్పీడ్ 227 mph ఉంది. 0 km. విండ్ డైరెక్షన్ 180 degrees. ప్రజెంట్ వచ్చేసి మనకి చూసారు కదా, ఇండియా నుండి బ్యాంకాక్ వెళ్తుంది.
ఏమైంది? వాట్ హ్యాపెన్ చూసారా ఫ్లైట్? ఎట్లుంది బస్సు? అంతే మన ఏముంది, వందే భారత్ ట్రైన్లో వేరేటుంది కదా కదా అదే వందే భారత్ ట్రైన్లో వేరేటుంది అంతే. వందే భారత్ ట్రైన్లో వేరేటుంది కదా. ఇదేనా? నీ చలి పెడుతుందా ఫస్ట్ చెప్పు. సో టోటల్గా ఫైనల్ ఒక్క సీట్లోకి వచ్చేసినాం అందరం. 1 2 3 4 5 చిన్న పడుతున్నాడు. వెజ్, ఆల్ ఆర్ వెజ్. సో మనకి ఫుడ్ వచ్చింది. ఫుడ్లో ఏమొచ్చినాయి? బ్రెడ్, ఏవో వెనక కూర్చో. వెజ్ విన్నాను, వెజ్ అక్కడ కూడా తను కూడా పెట్టాను. వెజ్ చెప్పు. మరి లేపు ఒకసారి ఝాన్సీ. ఫుడ్ వచ్చింది చెప్పు. బ్రెడ్, వెజ్ 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 వెజ్. సో 2 సైడ్ 4 rows అటు సర్వ్ చేస్తున్నారు, 4 rows ఇటు సర్వ్ చేస్తున్నారు. ఏయ్ ఏంటిది? కింద పడుతుంది, ఆగు తర్వాత. ఏమున్నాయి నీకు? ఏమొచ్చినాయి? ఒక బన్ వచ్చింది, ఒకటి ఏమంటారు సన్ఫ్లవర్ మ్యారిగినట, తర్వాత సాల్టెడ్ ఆల్మండ్స్ వచ్చినాయి, మళ్ళీ బాదం వచ్చినాయి. ఇంట్లో పడుతుంది, ఇంట్లో ఉంచు. ఇది వచ్చేసి ఇదేమిటి దాల్, ఫ్రూట్స్ వచ్చినాయి, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్. సో మా ఫుడ్ వచ్చింది ప్రజెంట్ అయితే. నాకు రాలేదు కదా, నాకు ఇయరట కదా మరి ఇట్లా వేసుకుంటా. ఇక్కడ వస్తుంది బాగా. మంచిగా ఫ్లైట్లో ఫుడ్ మంచిగా ఉందా? మేమైతే ప్రజెంట్ తింటున్నాం. కరెక్ట్ 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. మంచిగా పడుకుంటాడు అక్కడ. బాగుందా అది? ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాడు. బాగుందా? నాకే అయిపోయింది, తాగేసిన మొత్తం తాగేసేసాను. కొంచెం ఉంది ఇంకా. సరే ఫేస్ ఉంది జున్నాడి గాఢ నిద్రలో ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు లేదంటే ఆ క్యాబ్ ఏంటి కదా. సో ప్రజెంట్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది సాయంత్రం ఉదయం 4 గంటల 8 నిమిషాలు. ఇట్లా పడుకోవాలి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుందమ్మా ఇప్పుడు. కిందికి అవుతుంది. పడుకున్నారా నాన్న? ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫైనల్ అయితే మా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది ప్రజెంట్ అయితే. టైం 4:28. ఇండియన్ టైం ప్రకారం 4 గంటల 37 నిమిషాలకు ల్యాండ్ అయింది కరెక్ట్గా స్వర్ణభూమి ఎయిర్పోర్ట్లో, బ్యాంకాక్. ఫైనల్లీ రీచ్ థాయిలాండ్, బ్యాంకాక్. ఓకే, టైం వచ్చి కూడా చేంజ్ అయింది ఇక్కడ టైం ప్రకారం. ఇంతవరకు 4:30 ఉండే, ఇప్పుడు వచ్చేసి 6 గంటల 8 నిమిషాలు అయిపోయింది. సో థాయిలాండ్ నేను లేచిన పడుకుంటా, విన్నాను ఇట్లా పడుకున్నాడు చూడండి, మొత్తం పడుకున్నాడు. సో అందరు దిగడానికి సిద్ధం అవుతున్నాం ఇంకా. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ల్యాండ్ అయినాము సక్సెస్ఫుల్లీ థాయిలాండ్, బ్యాంకాక్. వచ్చేసింది థాయిలాండ్. విన్నాను థాయిలాండ్ వచ్చేసింది. రాజా నానా లేవా? అందరు లేసారు, వెళ్తున్నారు ఇక. వెయిట్ ఇక్కడే ఉన్నా. చలో ఫైనల్గా అయితే ఫ్లైట్ దిగేసాం, ల్యాండింగ్. చలో కమా ఫ్లైట్స్లో అందరు దిగారు, మేమే మాత్రమే మిగిలాము లాస్ట్ గోయింగ్. వచ్చినారా అందరూ? అమ్మేది. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సక్సెస్ఫుల్ ల్యాండెడ్ టు థాయిలాండ్, స్వర్ణభూమి ఎయిర్పోర్ట్. సో చూసారు కదా సీట్లన్నీ ఖాళీ. మేము బయటికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. రండి. బాయ్. ఫ్లైట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాము. అమ్మా
సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్. అందరూ వెళ్ళిపోయారు. దిగు నేను పెట్టుకుంటాను. దా కమ్ కమ్. ఫ్లైట్లో నుండి బయటికి వెళ్తున్నాం ప్రజెంట్. ఏ జోక్స్ బేటా హై చూసావా మార్నింగ్ లేచి వచ్చారు. అందరూ వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం ఇంకా. ప్లేస్ మళ్ళీ ఆగద్దు, బయటకు వెళ్తున్నాం. దా కమ్ 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 రండి. వెల్కమ్ టు థాయిలాండ్ అమ్మ.